హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో పక్కన పిక్ని షేర్ చేశాను కదండి. ఆ విధంగా రావాలంటే ఎట్లా కట్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చూపించాను కదండి ఆ బ్లౌజ్ కొల మీద నేనైతే హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ వచ్చేసి 2 హ్యాండ్స్ ఒకే దగ్గర మనం ఒకేసారి కట్ చేసుకోవాలంటే ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. పైన 2 లేయర్స్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసాక పైన కొంచెం క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది ఉంచండి. ఎందుకంటే అక్కడ జాయింట్ వేసేసుకోవాలి. కిందన హెచ్చు తగ్గులు లేకుండా ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి. మిగతాది కట్ చేసేయండి. చూసారు కదా, తడిపి ఆరబెట్టాక ఇట్లా అంచులు అనేవి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. కరెక్ట్గా పెట్టేసుకొని ఇట్లా కటింగ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అంటే ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ హ్యాండ్స్ చూసుకోండి. హైట్ అనేది పెంచమంటే ఏ విధంగా పెంచాలి, లేదంటే నార్మల్గా ఎట్లా అనేసి చూసుకోండి. ఫస్ట్ అయితే ఇగోండి, ఈ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ నుంచి అంటే షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి ఈ హ్యాండ్ అయితే ఫస్ట్ చూసేసుకోండి. నేనైతే చూసి ఇట్లా పెట్టానండి. అయితే ఇంతే కాదు, నేనైతే ఇంకా ఎక్కువ పెడతాను. కొంచెం పెంచమని చెప్పారు. పెంచమంటే ఎలా పెంచాలని చెప్తానండి. ఫస్ట్ అయితే ఇట్లా గీసేసుకోండి. ఖచ్చితంగా కలిపి అయితే నేను ఇప్పుడు మీకు మార్కింగ్ చేసి అయితే చూపిస్తాను. సో హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టమంటే ఈ విధంగా పెట్టేసండి. ఒకవేళ పెంచమంటే ఏం చేస్తారంటే, అయితే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కొంచెం పెంచమన్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డిజైన్ ఉంది కదండి, ఇక్కడ వరకు చూసుకుంటున్నాను. ఎంత ఉందో అంత మళ్ళీ పెట్టేసుకొని కొంచెం అయితే పెంచుతున్నానండి. మీరు కూడా సేమ్ ఇదేనండి. అయితే చంకడౌన్ ఎంత పెట్టేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి 3.5 ఇంచీలు అయితే చంకడౌన్ పెట్టేసుకో. సో ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి. అది చిన్న సైజు వాళ్ళకి అనుకోండి 3 ఇంచులు పెట్టేసుకోండి. ఇంకా పెద్ద సైజు హైట్ ఇంకా పెంచారనుకోండి 3.5 పావు తక్కువ 4 కూడా పెట్టచ్చు అనమాట. సో చూడండి, క్యాప్ హ్యాండ్స్ అంటే చిన్నవి కట్ చేసేటప్పుడు మాత్రం చంకడౌను అప్పుడు వేరేలా పెట్టాలండి. ఇప్పుడైతే చూడండి, నేనైతే కట్ చేసి చూపిస్తాను. ఇది పెద్ద హ్యాండ్ అనేది పొడిగే ఉంది కదా, అందుకోసం అయితే నేను వచ్చేసి ఇగోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచీలు రావాలి. 8.5కి కొంచెం తగ్గించానండి. తగ్గించి ఇట్లా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది కరువు కదా, అందుకోసం సరిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, పైన 2 లేయర్స్కి వచ్చేసి నేనైతే 8.5 కిందకి మార్క్ చేసినప్పుడు పక్కన ఖర్చు అనేది ఎక్కువ లేదని చెప్పేసి ముందు కొంచెం లాగాం కదా అని మళ్ళీ సేమ్ అదే మార్కింగ్ మీద మనం కట్ చేసేయకూడదండి. మళ్ళీ మెజర్స్ అన్ని తీసేసుకోవాలన్నమాట. ఒకసారి చూసారు కదా, మీకు అర్థమైందా లేదా అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే పైన 2 లేయర్స్కి అయితే జాయిన్ చేసేటప్పుడు మనకి ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకి అడ్జస్ట్ చేసుకోండి. ఆ మిగతా 2 లేయర్స్కి మాత్రమే జాయింట్ పడేటట్టుగా, లైనింగ్కి మాత్రమే ఇట్లా చేయాలండి. మెయిన్ క్లాత్కి అయితే ఇట్లా చేయకూడదు, ఎందుకంటే ఖర్చు అనేది మనకి కనిపించేస్తుంది. సో అందుకని 4 చంక పిల్లలు అయితే దానికి జాయింట్ అనేది చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఇప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్ ఇంచులు లేదంటే 1.5 ఇట్లా పెట్టేసుకొని 1.5 ఇంచు పెట్టిన దగ్గర నుంచి ఇట్లా కర్వ్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 2 ఇంచులు పెట్టిన దగ్గర కర్వ్ ఇచ్చామనుకోండి, కొంచెం డౌన్ చేసేసుకోండి. సో లేదంటే ఇవ్వండి, ఇక్కడ నుంచి ఈ కరువు స్కేల్ ఉంటుంది కదండి, ఈ కరువు స్కేల్తోనైనా మనం ఇట్లా చేసేసుకోవచ్చు. చూసారు కదా, మీకు నేను నార్మల్గా హ్యాండ్తో గీసిన అదే మార్కింగ్ వచ్చింది. అలాగే కరువు స్కేల్ పెట్టిన అదే మార్కింగ్ మీద అయితే సెట్ అయిందనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి 1 ఇంచ్ ముందు మార్క్ చేసుకోండి. తర్వాత లో కటింగ్ అనేది ఇట్లా తీసేసుకోండి. ఇప్పుడైతే నేను తీయనండి, ఎందుకంటే ఇక్కడ 2 జాయింట్లు అనేవి పడతాయి కదండి, అందుకోసము. సో లైనింగ్కి అయితే జాయింట్ అనేది వేసేసుకోండి. 4 పీసులు వేసేకంటే ఇలా పైన 2 లేయర్స్కి వేసేసి తర్వాత బ్యాక్ సైడ్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి కట్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లో కటింగ్ అనేది తీసేసుకోవడమే. ఈ గుండె అయితే నేనైతే మార్కింగ్ చేసే మీద కట్ చేశాను. ఎల్బో హ్యాండ్ అయినా ఇంతేనండి. చంకడౌన్ అయితే 3.5 లేదంటే పావు తక్కువ 4, అంటే హ్యాండ్ పెరిగింది అనుకోండి హైటు, అప్పుడు 3.5 లేదంటే పావు తక్కువ 4. అదే చిన్న వాళ్ళకి అనుకోండి, సన్నంగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు ఇట్లా పెట్టాలండి. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకుంటే హ్యాండ్ అనేది లూజ్ రాకుండా నీట్గా వస్తుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.